భారత్ పాకిస్తాన్ మధ్య కొన్ని రోజుల నుంచి జరిగినటువంటి తీవ్ర పోరు, ఆ తర్వాత కాల్పుల విరమణతోటి మళ్ళీ యథార్థ స్థితి నెలకొల్పే విధంగా ప్రకటన రావడం, దీని మీద అంతర్జాతీయ మీడియా ఏమనుకుంటుంది, అంతర్జాతీయ మీడియా ఏమని రాసింది అనుకుంటూ యాక్చువల్గా బీబీసీ ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చింది. అంటే ఈ ప్రకటన మీద, ఈ రెండు దేశాల వివాదం మీద ప్రపంచంలో ఏ దేశ మీడియా ఏం మాట్లాడుకుంటుంది అని. అయితే సౌదీ అరేబియా మీడియా అట కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నట్టు భారత్ పాకిస్తాన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఈ ఆరోపణలు చేసుకుంటున్నారు రెండు దేశాలని రాసుకుంటూ వచ్చిన arabnews.com 4 రోజుల పాటు డ్రోన్లు, క్షిపణులు, జెట్ ఫైటర్లతో దాడుల అనంతరం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని, ఈ దాడుల్లో కనీసం 60 మంది చనిపోయారని, సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఇల్లు విడిచి వెళ్లాల్సి వచ్చిందని, డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన అంటే భారత్ పాకిస్తాన్ తరపున ఆ రెండు దేశాల కంటే ముందే డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది అని సౌదీ అరేబియా న్యూస్ arabnews.com రాసుకుంటూ వచ్చిందట. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు వార్తలు రాగానే గుండెలపై బరువు తగ్గినట్లు ఉందని దుబాయ్లో నివసిస్తున్న ఫైనాన్స్ ప్రొఫెషనల్ సిద్ధార్థ్ గుప్తాను చెప్పారు అని, ఈ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్న భయం ఇక తొలగిపోతుందని సిద్ధార్థ్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఖలీజా టైమ్స్ రాసుకుంటూ వచ్చింది అని. అండ్ బ్రిటిష్ మీడియా ఏం రాసింది అంట, 2016, 2019లో భారత పాకిస్తాన్ల మధ్య జరిగిన దాడులు కాశ్మీర్తో పాటు ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాలకే పరిమితమయ్యాయి అని రాసుకుంటూ వచ్చిన ఫైనాన్షియల్ టైమ్స్, కానీ ఈసారి రెండు దేశాల మధ్య మరింత తీవ్రమైన ఘర్షణ కనిపించిందని, రెండు దేశాలు పరస్పరం వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లను ప్రయోగించుకుంటున్నాయి అని చెప్పి ఫైనాన్షియల్ టైమ్స్ రాసుకుంటూ వచ్చిందట. భారత్ పాకిస్తాన్లు అతిపెద్ద యుద్ధానికి దగ్గర వచ్చినట్లుగా టెలిగ్రాఫ్ రాసుకుంటూ వచ్చిందట. ఈ రెండు దేశాల మధ్య ఇలాంటి దాడులు చివరిసారిగా 1971 యుద్ధ సమయంలో జరిగాయని, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడటంతో ఆ యుద్ధం ముగిసింది అని టెలిగ్రాఫ్ రాసుకుంటూ వచ్చిందట. 71కి ఇప్పటికీ ఉన్న ప్రధాన తేడా ఏంటంటే అప్పట్లో రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలు లేవు, కానీ ఇప్పుడున్నాయని టెలిగ్రామ్ రాసిందట. అమెరికా మీడియా ఏం రాసుకుంటూ వచ్చింది, 4 రోజుల డ్రోన్ క్షిపణి దాడుల తర్వాత భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి అని న్యూయార్క్ టైమ్స్ రాసుకుంటూ వస్తే, అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా కాల్పుల విరమణ ప్రకటన చేశారని, దీనికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, భారత్ పాకిస్తాన్ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు అని, అయితే పాకిస్తాన్ మాత్రమే ఇందులో అమెరికా పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది కానీ భారత్ ప్రస్తావించలేదు అని న్యూయార్క్ టైమ్స్ రాసుకుంటూ వచ్చిందట. వాషింగ్టన్ పోస్ట్ ఏం రాసింది, కాల్పుల విరమణ అనేది రెండు దేశాల మధ్య ఘర్షణలను ఆపివేసే ప్రయత్నం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో బుధవారం వైమానిక దాడులు చేయడంతో ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయని వాషింగ్టన్ పోస్ట్ రాసుకుంటూ వచ్చిందట. ఈ ఘర్షణలు ప్రారంభమయ్యేది వైమానిక దాడుల ద్వారా, పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత కదా మేస్తారు. సో మొత్తం మీద అమెరికా మీడియా, బ్రిటిష్ మీడియా, సౌదీ మీడియా భారత్ తరపున కాల్పుల విరమణ ప్రకటన ట్రంప్ చేయడం మీద సౌదీ అరేబియా వాళ్ళ సొంత మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేసిందట.